నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏప్రిల్ 20న మార్షల్ వంటి ఆర్డర్ను జారీ చేయనున్న డొనాల్డ్ ట్రంప్. అమెరికా దక్షిణ సరిహద్దుపై నియంత్రణ కోసం మిలిటరీని మోహరించాలని నిర్ణయం. గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హర్యానాలో స్పందించిన ప్రధాని మోదీ. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని, ఇదే కాంగ్రెస్ పాలన అని ఆగ్రహం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై జరగనున్న చర్చ. భూభారతి పోర్టల్ ను ప్రారంభించిన సీఎం. ఎంతో అధ్యయనం చేసి కాంగ్రెస్ భూ చట్టాలను చేసిందన్న రేవంత్ రెడ్డి. తిరుమలలో పనిచేస్తున్న 2000 మంది మావారే. భూమన సంచలన వ్యాఖ్యలు. అభిమానికి స్వయంగా షూ తొడిగి దీక్ష విరమింపజేసిన ప్రధాని. ఇలాంటి ప్రతిజ్ఞలు వద్దని, సామాజిక సేవపై దృష్టి పెట్టాలని మోదీ సూచన. బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సూచన. తన గన్ మ్యాన్ అలా చేసే కుటుంబం మొత్తాన్ని చంపేశాడని ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి. గూస్ బంప్స్ తెప్పిస్తున్న నాని హిట్ 3 ట్రైలర్. మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా. వరుస ఓటమునకు చెక్. 5 వికెట్ల తేడాతో లక్నోపై సీఎస్కే ఘన విజయం. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. తగ్గిన బంగారం ధరలు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన జనవరి 20న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు పెను సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఆయన మళ్లీ సంచలన ఆదేశాలు జారీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 20న ఆయన 1807 నాటి తిరుగుబాటు చట్టాన్ని అమలు చేసే ఆదేశాలు ఇవ్వబోతున్నట్టు సమాచారం. జనవరి 20న ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులోని నిబంధన ప్రకారం ఈ ప్రకటన తేదీ నుంచి 90 రోజుల్లోపు అమెరికా దక్షిణ సరిహద్దు వద్ద ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తి కార్యాచరణ నియంత్రణను పొందేందుకు అక్కడ 1807 తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయాలా వద్దా అనే దానిపై రక్షణ శాఖ మంత్రి హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అధ్యక్షుడికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 20న ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన 2 రోజుల తర్వాత, అంటే జనవరి 22న సరిహద్దు భద్రతను అమలు చేసేందుకు 1500 మంది యాక్టివ్ డ్యూటీ సర్వీస్ సభ్యులను అదనంగా వైమానిక దళాన్ని పంపుతున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. జనవరి 29న రక్షణ శాఖను ఆదేశిస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తానని ట్రంప్ ప్రకటించిన తర్వాత క్యూబాలోని గ్వాంటనామో బేలో 30,000 మంది వరకు ఉన్న నేరస్తులను ఉంచాలని తన విభాగం భావిస్తున్నట్టు రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లోని గచ్చిబౌలి భూముల వ్యవహారంపై స్పందించారు. హర్యానాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమై ఉందని విమర్శించారు. ప్రకృతి విధ్వంసం, వన్యప్రాణులకు హాని కలిగించడం కాంగ్రెస్ పాలనలో సాధారణ విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు మోసపోతున్నారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी
जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने हैं। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कश्मीर कुर्सी के बारे में सोचा जाता है। दूसरा मॉडल बीजेपी का है जो सत्य के आधार पर चल रहा है, बाबा साहब आंबेडकर ने दी हुई दिशा पर चल रहा है, संविधान की मर्यादाओं को सर आंखों पर चढ़ा के चल रहा है और सपना है विकसित भारत बनाने के लिए प्रयास करना। आज यहां यमुना नगर में भी हम इसी प्रयास को आगे बढ़ता देखते हैं। साथियों, मैं आपसे एक और अहम विषय की चर्चा करना चाहता हूं। कल देश ने वैशाखी का पर्व मनाया है। कल ही जलियांवाला बाग हत्याकांड के भी 106 वर्ष हुए हैं। इस हत्याकांड में अपनी जान गंवाने वालों की स्मृतियां आज भी हमारे साथ है। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సిఆర్డీఏ కమిషనర్ కు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఓకే చెప్పనుంది. 5వ SIPB సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులకు ఓ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖలో TCS కంపెనీ ఏర్పాటుతో సహా పలు కంపెనీల పెట్టుబడులకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులకు ఆమోదించనుంది. ఉండవల్లి, పెనుమాక రైతులకు జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అవకాశం అంశంపై అథారిటీ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదించనుంది. ఏపీ మంత్రి మండలి సమావేశం కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. నెల్లూరులో ఏపీ IICK, విజయనగరం జిల్లాలో గ్రే హౌండ్స్ కు, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ESI ఆసుపత్రి ఏర్పాటుకు కేబినెట్ భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా నాలా ఫీజు రద్దు అంశాన్ని కేబినెట్ లో ఈసారి ఉంచాలని మంత్రి మండలి భావించింది. అయితే ఆ శాఖను చూసే స్పెషల్ చీఫ్ సెక్రటరీ RP సిసోడియా బదిలీ కావడంతో ఈసారి కేబినెట్ లో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన ధరణి చట్టం ఎన్నో సమస్యలకు కారణమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూపే విధానానికి తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అధ్యయనం చేసి భూ చట్టాలను రూపొందించిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యలను సృష్టించి ధరణిని తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ భూభారతి చట్టాన్ని 69 లక్షల మంది రైతుల కుటుంబాలకు అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి రెవెన్యూ సిబ్బందిని ఎన్నో విధాలుగా అవమానించారని, వారిని ప్రజలను దోచుకునే వారిగా చిత్రీకరించారని విమర్శించారు. రెవెన్యూ సిబ్బందిని తమ ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుందని భరోసా ఇచ్చారు. రైతుల హక్కులను కాపాడేందుకు అహర్నిశలు కృషి చేసిన రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారని కొనియాడారు. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈ రోజు ఆధార్ కార్డు తీసుకొచ్చినాం. ఈ రోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం. ఆధారు మనిషికి ఎట్లా గుర్తింపో భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం. ఇంత సాంకేతిక విప్లవం ఉన్నప్పుడు అదో పెద్ద సమస్యనా? ప్రతి భూమిని మెజర్మెంట్ చేసి సరిహద్దులు నిర్ణయించి ఇండ్ల ప్లాట్లకు చేస్తలేమా? ఇండ్ల ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు భూమి కొలతలతో పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగినప్పుడు వ్యవసాయ భూమిని కూడా పక్కాగా కొలిసి దానికి సరిహద్దులు నిర్ణయించడం పెద్ద సమస్యన? మన రెవెన్యూ సిబ్బంది చేయలేరా ఈ పని? దీన్ని మనకు అసాధ్యమా? తెలంగాణ రాష్ట్రం సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించేది తెలంగాణ రాష్ట్ర హద్దులే నిర్ణయించగలిగిన రెవెన్యూ శాఖ సిబ్బంది భూమి యొక్క హద్దుల్ని నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుందని నేను అడుగుతున్నా. అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కాగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి
భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా, ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా మన చట్టాన్ని బలోపేతం చేసుకుందాం. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ రెవెన్యూ శాఖ మీద సృష్టించిన అపోహలను తొలగించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీలో ఒకటిగా నేను మాటిస్తున్నా, మనం ఏ తప్పు చేయొద్దు, చట్టాలను పకడ్బందీగా అమలు చేద్దాం. చట్టాలు చేయడమే కాదు, అమలు చేసే విధానంలోనే అసలు ఫలితం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న 2000 మంది ఉద్యోగులు తమ వారేనని, వారంతా తమ నిఘా నేత్రాలని వైసీపీ నేత టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి ద్వారా తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని తెలిపారు. తిరుపతిలో నిన్న మీడియా సమావేశంలో భూమన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని ఎస్వి గోశాలలో ఆవుల మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. గోవుల మృతి విషయంలో టీటీడీ పాలకులు, స్థానిక ఎమ్మెల్యే ప్రకటనలో తేడా ఉందన్నారు. చైర్మన్ ఈవోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తాము విడుదల చేసిన ఫోటోలపై విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు. తమ ఆరోపణలు తప్పని తేలితే ఎలాంటి శిక్షకైనా రెడీ అని భూమన తెలిపారు. శ్యామలరావు గారు 43 ఆవులు చనిపోయాయి అని ప్రకటన చేసినందుకు మీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు 22 ఆవులు చనిపోయినాయని ప్రకటన చేసినందుకు శ్యామలరావు గారిని సస్పెండ్ చేయటము, బిఆర్ నాయుడు గారిని తొలగించటము రెండు జరగాల. మీరేమో ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని మీరు చెప్పినారు. మీరు చెప్పి అంతా కలిపితే 2-3 గంటలు కూడా కాలేదు. అంతకు పూర్వమే 1 గంట ముందు మీరు నియమించినటువంటి మీ శ్యామలరావు గారు, ఈవో గారు 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా ప్రకటించటం జరిగింది. అలాగే అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు కూడా నిన్న పత్రికా సమావేశంలో చెప్పటం జరిగింది. ఇది నా మొదటి విషయం. అయితే రెండవ విషయం, నేను 3 రోజుల క్రితం అక్కడ ఆవులు చనిపోయినాయి. మీరెందుకు కాంట్రాడిక్టరీ గా మాట్లాడుతున్నారు? మీరెందుకు నిన్న 22 ఆవులు అన్నారు? ఈరోజు ఈవో ఎందుకు 40 ఆవులు అన్నాడు? ఈ స్థానిక ఎమ్మెల్యే ఎందుకు 40 ఆవులు అన్నాడు? ఆవులు చనిపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తించినారు కదా. అయితే ముసలి ఆవులని మీరెందుకు అన్నారు? నేను చూపించిందన్నీ కూడా లేగదూడలు కదా ఎక్కువగా. ఆ లేగదూడల్లో ఎందుకు చనిపోయినాయి? బాధ్యత సరైనటువంటి రీతిలో లేదు కనుకనే కదా చనిపోయినాయి. సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యతని చెయ్యకుండా, ఆ పని మీరు చేయకుండా మా మీద వ్యక్తిగత దూషణతో కరుణాకర్ రెడ్డి తాట తీస్తాం, రాష్ట్రంలోనే తిరగనివ్వం. గోమాతకు మీరు చేసినటువంటి నష్టం గురించి మాట్లాడండి అంటే భూమాతకు నేను నష్టము అని మీరు మాట్లాడితే ఎట్లండి? నాకు అర్థం కాల. రాష్ట్రంలో ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో భారీ స్కామ్ జరిగిందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని, దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రిలిమ్స్ లో ఓ హాల్ టికెట్, మెయిన్స్ లో మరో హాల్ టికెట్ ఇవ్వటం దేశ చరిత్రలోనే లేదని తెలిపారు. 21,093 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే 21,103 మందికి ఫలితాలు ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. 10 మంది అదనంగా ఎక్కడి నుంచి వచ్చారో తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 654 మందికి ఒకే రకమైన మారులు ఎలా వచ్చాయని అనుమానం వ్యక్తం చేశారు. తాను టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని సేకరించి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. నీకు ఏమంటారు? రెడీ అయింది ఇది అంత స్కామ్ అంటారు. నేను దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్. అసలు 563లో మీకు ఒకటే చెప్తున్నా, మీకు సెంటర్లతో సహా చెప్పిన ఇంతకుముందు. కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉన్న సెంటర్ 18-19 సెంటర్లో 1497 మంది రాస్తే 74 మంది వస్తే ఉద్యోగాలు అందులో ఉట్టి మహిళలతోనే ఎందుకు రాపించిర్రు? అలా పురుషులు అబ్బాయిలు ఎందుకు లేరు? వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఏ సెంటర్లైనా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రాస్తారు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఇది పెద్ద స్కామ్ భయ్. వాళ్ళు రెడీ అవుట్ అయింది. దిస్ ఈజ్ ద స్కామ్. ఇది మొత్తం క్యాన్సిల్ చేయాలంటున్నాను నేను. ఇవాళ హాల్ టికెట్ నెంబర్ 470 to 471 చెప్పిన అందరికీ 654 మంది అందరికీ సేమ్ మార్క్స్ ఉంటాయి. అబ్బాయి ఎక్కడన్నా ఇంకొక హాల్ టికెట్ నెంబర్ చెప్పిన 201 నుంచి ఏదో చేంజ్ హాల్ టికెట్ నెంబర్ చెప్పిన అది 702 మందికి సేమ్ మార్క్స్ ఉంటాయా? ఎట్లా వస్తాయి సేమ్ మార్క్స్? ఒక్క మార్కు తప్పులు లేకుండా సేమ్ మార్క్స్ ఉంటాయా? అది ఎట్లా సాధ్యము? ఇది 100% దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ.
100% ఇది ఖచ్చితంగా రద్దు చేయాలి. దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ అయినా చేయాలి, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ అయినా చేయాలి. ఈ రాష్ట్రంలోనే కేంద్ర హోంమంత్రి ఈ రాష్ట్రం నుంచే ఉన్నారు, బండి సంజయ్ గారు. మీ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అంటున్నా నేను. రాజధాని అమరావతి అంశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. గతంలో రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన సుమారు 34,000 ఎకరాల భూమి వినియోగంపై స్పష్టత ఇవ్వకుండా కొత్తగా 1,000 ఎకరాల సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇతర మార్గాల్లో సేకరించిన 34,000 ఎకరాలు అసలు ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఆలు లేదా చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఏపీ సీఎం చంద్రబాబు తీరు. చేతిలో వైకుంఠం చూపించడం, ఏ పేరుతో గ్రాఫిక్స్ మాయ చేయడం, లేనిది ఉన్నట్లు నమ్మించడం ఒక్క బాబు గారికే తెలిసిన విద్యాని. రాజధానిని ముందు నిలబెట్టకుండా ఒక రూపం అంటూ తీసుకురాకుండా చిత్రాలతో విచిత్రాలు చేస్తూ ఇప్పుడే 44 ఎకరాలు అదనంగా గుంజుకోవటం అంటే మరో 4 మండలాల రైతులను మోసం చేస్తున్నట్లు కాదా? ఫేజ్ 1లో సేకరించిన 34,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు మిగలడం ఏంటి? సీడ్ క్యాపిటల్ కి పోను మిగిలిన 20,000కు పైగా ఎకరాలు 15,000 ఎకరాల ప్రభుత్వం భూమి ఎవరికిచ్చారో, ఏ సంస్థలకు కేటాయించారో, ఏ ప్రతిపాదకన భూములు ఇచ్చారో ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. 34,000 ఎకరాలపై వెంటనే పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఓ వ్యక్తి చూపిన అభిమానం, ఆయన చేసిన వినూత్న ప్రతిజ్ఞ హర్యానాలో చర్చనీయాంశమైంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయి తాను ఆయనను కలిసే వరకు పాదరక్షలు ధరించబోనని 14 ఏళ్ల క్రితం శపథం చేసిన రాంపాల్ కశ్యప్ అనే వ్యక్తిని సోమవారం యమునా నగర్ లో ప్రధాని స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు పాదరక్షలు తొడిగి సుదీర్ఘ ప్రతిజ్ఞకు ముగింపు పలికారు. హర్యానాలోని కైదల్ నివాసి అయిన రాంపాల్ కశ్యప్ తో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, నేను ఇప్పుడు మీకు పాదరక్షలు తొడుగుతున్నాను, కానీ భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎప్పుడు చేయవద్దు, మీరు పని చేసుకోవాలి, ఇలా మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవటం ఎందుకు అని సూచించారు. ప్రధానిని కలవటం పట్ల రాంపాల్ కశ్యప్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ భేటీ గురించి ప్రధాని మోదీ ఎక్స్ లో కూడా ప్రస్తావించారు. ఈ రోజు యమునా నగర్ బహిరంగ సభలో కైదల్ కు చెందిన శ్రీరాంపాల్ కశ్యప్ ను కలిశాను. నేను ప్రధాని అయ్యాక నన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని ఆయన 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. రాంపాల్ వంటి వారి పట్ల నేను వినమ్రుడని, వారు అభిమానాన్ని స్వీకరిస్తాను, కానీ ఇలాంటి ప్రతిజ్ఞలు చేసే వారందరినీ కోరుతున్నాను. మీ ప్రేమను నేను గౌరవిస్తాను. దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనులపై దృష్టి పెట్టండి అని మోదీ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. తిరుపతి తిరుమల దేవస్థానం గోశాలలో గోవుల మరణాలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన మాటలు యథార్థమని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. తిరుమలలో ప్రధాన పూజలు అందుకునే గోవు, దూడలు, ఎద్దు మృతి చెందాయని, గోవుల సంరక్షణ విషయంలో టీటీడీ పాలక మండలి విఫలమైందన్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఎదుటే ఈవో, చైర్మన్ వాదులాడుకున్నారని గుర్తు చేశారు. భూమన హిందువో నాస్తికుడో ఆయన ఇంటికెళ్లి చూస్తే తెలుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. భూమనపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బెదిరింపులకు దిగటం సరికాదన్నారు. టీటీడీలో జరుగుతున్న అన్నిటిపైన అఖిలపక్షం వేసి విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ తరపున గురుమూర్తి డిమాండ్ చేశారు. టీటీడీలో భద్రతా లోపం, వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఎంపీ కోరుతున్నారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువని, అయితే ఆయన పార్టీ గీత దాటి మాట్లాడారా లేదా అన్నదే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తనకు తెలిసి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ అధిష్టానానికి జానారెడ్డి లేఖ రాయలేదన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ అన్నది పార్టీ సమిష్టిగా తీసుకునే నిర్ణయమని, అనేక సమీకరణాలతో కూడుకున్న అంశమని తెలిపారు. పార్టీలో చేరికలపై ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి ఆనాటి పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాకుందంటే కాంగ్రెస్ లో చేరడమే శరణ్యమని భావించి పార్టీలో చేరారని చెప్పారు. వారి చేరికతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. అయితే తాము కాంగ్రెస్ లో చేరాం కాబట్టి పార్టీ గెలిచిందని వారు అనుకోవటం, కాంగ్రెస్ గెలుస్తుందనే వారు పార్టీలో చేరారని అనుకోవటం రెండు నిజమే కావచ్చని వ్యాఖ్యానించారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ, పార్టీ కార్యవర్గం ఏర్పాటు ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. కోమటిరెడ్డి అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయము, రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము. మా పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. జానారెడ్డి గారి గురించి మాట్లాడారు. జానారెడ్డి గారు ఏమైనా స్పందించినారా? ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యాల్లో. జానారెడ్డి గారు నాకు తెలిసి
ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని రాసినట్టయితే నాకు తెలియదు. ఫలానా వాడికి ఇవ్వద్దని ఎక్కడ రాసినట్టు చూడలే నేను. తప్పు రంగారెడ్డి ఆయన ఎవరికి ఏమని రాసినారో నాకు తెలియదు, కానీ ఎవరికైతే ఇవ్వద్దని రాయలేదు. నేను సమర్థించిన తర్వాత సంగతి. నాకు తెలిసి ఫలానా వాడికి ఇవ్వద్దని అయితే రాయలేదు ఆయన. సరే, ఇప్పుడు మనము మాట్లాడేటప్పుడు నిజంగా కూడా గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అది పరిశీలిస్తాము, గీత దాటిండాడు దాటలేదని, తర్వాత ఆలోచిస్తాము. బెట్టింగ్ యాప్ల మోజులో పడే కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ల కోసం అప్పులు చేసి వాటిని తీర్చే దారి లేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదే విషయమై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తాజాగా యువతను హెచ్చరించారు. ఈ సందర్భంగా తన గన్ మ్యాన్ ఘాతుకాన్ని ఆయన బయటపెట్టారు. తన వద్ద గన్ మ్యాన్ గా పనిచేసిన ఓ వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో చాలా డబ్బు పోగొట్టుకున్నాడట. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు దారి లేక భార్యతో పాటు 5-7 ఏళ్ల వయసు ఉన్న 2 పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత అదే గన్తో తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని హరీష్ రావు పేర్కొన్నారు. కనుక బెట్టింగ్ యాప్ లో జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు. ఏ షార్ట్ కట్ మనకు డబ్బు ఇవ్వదని ఆయన అన్నారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వారు డబ్బులు సంపాదించుకోవడానికి వాటిని తీసుకొచ్చారు తప్పితే మనల్ని గెలిపించి లక్షలాధికారులు చేయడానికి కాదని మాజీ మంత్రి తెలిపారు. అందుకే యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని ఆయన సూచించారు. నేను పిల్లల్ని బాగా చదివించండి. ఒకటి ఈ మధ్యన పిల్లలు జర ఫోన్లు పట్టుకొని బాగా ఆటలాడుతూ అవేందో ఏమంటారు వాటిని బెట్టింగ్ లక, లేకపోతే రెమ్మీ గేమ్ లక, పబ్జీ గేమ్ లక, అవోటి ఇవోటి ఆడి పిల్లలు అప్పుల పాలే అయ్యవల్ని పరిశాన్ చేస్తున్నారు. నేను మా పిల్లల్ని కోరేది ఒక్కటే, ఏ షార్ట్ కట్ ఎవ్వడు మనకు పైసలు ఇవ్వడు. ఏదో ఈ పబ్జీ గేమ్ లో పైసలు సంపాదిస్తా, రాత్రికి రాత్రే నేను పెద్దగా అయిపోతా, కారు కొంటా, మోటార్ సైకిల్ కొంటా, ఇల్లు కడతా అని నీ ఆలోచన మంచిదే, కానీ ఎవడు మనకు పైసలు నిన్ను గుంజుకోనికే వాడు గేమ్లు పెట్టారు తప్ప నీకు పైసలు నీకు పెట్టారు. వాడు మోసం. అందులోకి పోకుండ్రి, మీ అయ్యేవారు పరిశాన్ చేయకుండ్రి, మీరు పరిశాన్ కాకుండా. నా దగ్గర ఒక గన్మెన్ రాముని పట్ల ఊర్లో ఇట్లనే ఆన్లైన్ గేమ్లు ఆడి అప్పులైపోయి అప్పులు ఎంత కట్టాలో తెలియక 2 చిన్న పిల్లలు 5 ఏళ్ల 7 ఏళ్ల పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపిండు, భార్యను కాల్చి చంపిండు, ఆయన కాల్చుకొని చచ్చిపోయింది. ఎందుకు? ఈ ఆన్లైన్ గేమ్లలో పైసలు కూడా కొట్టి అప్పుల పాలైపోయి అప్పులు కట్టలేక ముఖం జల్లక ఉరివెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తాము. ఎవరమైనా కష్టాన్ని నమ్ముకోవాలి, సద్మార్గంలో నడవాలి. ఒక్కరోజు లేట్ అవుతుంది కావచ్చు, న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది, కష్టం గెలుస్తుంది, మంచి ధర్మే నిలబడ్డది. కష్టం చేయండి, తప్పకుండా బాగా చదవండి. ఏ పని నమ్ముకున్నా ఆ పనిలో గట్టిగా చేస్తే తప్పక విజయం వస్తుంది. సగం చేస్తే ఏది కాదు. రేవంత్ రెడ్డి లెక్క ఏది కొనేలేదు. ఏ పని అయినా ఒక్కటే పెట్టుకోవాలి, గట్టిగా చేయాలి. దాన్ని ఎంబడబడితే ఎవరైనా పైకి వస్తారు, ఎవరైనా మీదికి పోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కుటుంబాలు, గంజాయిలు, ఈ ఆన్లైన్ గేములు, పత్తాలు గిత్తాలన్నీ బంద్ చేసి మంచి మార్గంలో నడవండి. అమ్మా నాయనకు పేరు తేండి, అమ్మా నాయన గర్వపడేటట్టు చేయండి, అమ్మా నాయన కళ్ళల్లో నీళ్లు పెట్టించకండి, తల్లిదండ్రుల తల దించుకునేటట్టు చేయకండి. నీ తల్లిదండ్రులు తలెత్తుకునే విధంగా బాగా చదవండి, కష్టపడండి, ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై తెలంగాణ. నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న తాజా మూవీ హిట్ 3 హిట్ యూనివర్స్ లో వస్తున్న 3వ చిత్రం కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన 2 మూవీలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే ఇందుకు కారణం. ఇక మే 1న హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. వరుస హత్యలు, వాటిని పవర్ఫుల్ పోలీస్ అధికారి అయిన అర్జున్ సర్కార్ ఎలా ఛేదించాడనే కోణంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో నాని చెప్పిన డైలాగులు థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది. మూవీపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. హిట్ 1, 2తో పోలిస్తే హిట్ 3 వైల్డ్ గా ఉందనే చెప్పాలి. ఈ చిత్రంలో నేచురల్ స్టార్ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. మికీ జే మేయర్ బాణీలు అందిస్తున్నారు. నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకి ఒకే డైలాగ్ వాడారు మీరు, నాకు ఈ కోర్టు సినిమా నచ్చకపోతే మీరు హిట్ చూడొద్దు అని. ఇప్పుడు ఈ సినిమా కూడా డైలాగ్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి వాడితే నా నెక్స్ట్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని కాదండి. ఈ సంవత్సరం లేదండి. నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను, కానీ వాళ్ళని ఎవరినో తాకట్టు ఎలా పెడతాను. బట్ ఈ హిట్ 3 లాంటి ఒక రేసీ థ్రిల్లర్
అండ్ ఇలాంటి ఒక జానర్, ఇలాంటి వైలెన్స్ ఇఫ్ నరేటెడ్ వెల్, ఇఫ్ టోల్డ్ వెల్, మీకు మీరు కనుక అలాంటి సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయితే May 1st మీకు 100% ఫుల్ మీల్స్, మీకు ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తెలుగులో. మీ కనుక నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే ఏం చెప్పను, ఎవరిని తాకట్టు పెడదాం. నెక్స్ట్ టైం నాని నమ్మకండి, అంతే. అంతకంటే ఏముంటుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎటకేలకు విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. చెన్నై కెప్టెన్ ధోని, శివం దూబే కీలక పరుగులు చేసి చెన్నైకు విజయాన్ని అందించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో జోరుకు చెన్నై బ్రేకులు వేసింది. లక్నోలోని ఏకనాథ్ స్టేడియంలో ఈ రోజు లక్నో చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నోపై చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. వ్యూహం ప్రకారం బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు లక్నో హార్డ్ హిట్లర్లను కట్టడి చేశారు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై చెన్నై బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడి బౌలింగ్ చేశారు. దీంతో లక్నో బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. అయితే పంత్ అర్ధశతకం సాధించి జట్టుకు ఫైటింగ్ స్కోర్ అందించాడు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు అదిరిపోయే ఆరంభం లభించింది. రచిన్ రవీంద్ర, రషీద్ తొలి వికెట్ కు 50 పరుగులకు పైగా జోడించారు. శివం దుబే, ఎంఎస్ ధోని సమయోచితంగా ఆడుతూ చెన్నైను విజయ తీరాలకు చేర్చారు. పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. 3 రోజుల క్రితం వరకు కస్టమర్లకు చుక్కలు చూపించిన బంగారం ధరలు గత 2 రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,550 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,510 రూపాయలు, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 71,640 రూపాయలుగా ఉండింది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాముల బంగారంపై గ్రాముకు ₹1 చొప్పున 10 గ్రాముల రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,500 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,540 రూపాయలు, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 71,630 రూపాయలుగా ఉంది. ఈ రోజు ప్రముఖ నగరాలైన చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, కేరళ, పూణేలలో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర 87,540గా ఉంది. మిగిలిన నగరాలలో పోల్చుకుంటే ఢిల్లీలో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర అధికంగా ఉంది. అక్కడ ధర 8,769 రూపాయలుగా ఉంది. ఇక సిల్వర్ ధరల విషయానికి వస్తే 1 గ్రాము సిల్వర్ ధర నిన్న 99.9 రూపాయలు ఉండింది. ఈ రోజు స్వల్పంగా తగ్గి 99.80 రూపాయలకు చేరింది. కేజీ సిల్వర్ ధర నిన్న 99,900గా ఉండింది. ఈ రోజు కేజీపై 100 రూపాయలు తగ్గింది. కేజీ ధర 99,800గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏప్రిల్ 20న మార్షల్ వంటి ఆర్డర్ను జారీ చేయనున్న డొనాల్డ్ ట్రంప్. అమెరికా దక్షిణ సరిహద్దుపై నియంత్రణ కోసం మిలిటరీని మోహరించాలని నిర్ణయం. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హర్యానాలో స్పందించిన ప్రధాని మోదీ. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని, ఇదే కాంగ్రెస్ పాలన అని ఆగ్రహం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై జరగనున్న చర్చ. భూభారతి పోర్టల్ ను ప్రారంభించిన సీఎం. ఎంతో అధ్యయనం చేసి కాంగ్రెస్ భూ చట్టాలను చేసిందన్న రేవంత్ రెడ్డి. తిరుమలలో పనిచేస్తున్న 2,000 మంది మావారే. భూమన సంచలన వ్యాఖ్యలు. అభిమానికి స్వయంగా షూ తొడిగి దీక్ష విరమింపజేసిన ప్రధాని. ఇలాంటి ప్రతిజ్ఞలు వద్దని సామాజిక సేవపై దృష్టి పెట్టాలని మోదీ సూచన. బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సూచన. తన గన్ మ్యాన్ అలా చేసే కుటుంబం మొత్తాన్ని చంపేశాడని ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి.
గూస్ బంప్స్ తెప్పిస్తున్న నాని హిట్ 3 ట్రైలర్. మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా. వరుస ఓటమునకు చెక్. 5 వికెట్ల తేడాతో లక్నోపై సిఎస్కే ఘన విజయం. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. తగ్గిన బంగారం ధరలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.